హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ ఫ్రైడే పూజ మినీ వ్లాగ్ అండి. శ్రీమాత్రే నమః. మనం పెట్టే ప్రసాదం నిజంగా దేవుడు తింటాడా ఏంటో రోజు ఒక డౌట్ క్రియేట్ అవుతుంది పూజ గురించి. అంతే కదా, క్లియర్ చేయడానికి నేను ఉన్నాను కదా, ఇంకెందుకు లేటు. ఇప్పుడే వీడియోకి ఒక లైక్ చేసేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా. ఇక కథ మొదలు పెడుతున్నాను, శ్రద్ధగా వినండి. లాస్ట్ వరకు వింటేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఒక ఊరిలో ఒక పెద్దాయన దుర్గమ్మకి పరమ భక్తుడు. ప్రతిరోజు తన భార్యతో స్వయంగా ప్రసాదం చేయించుకొని తానే ప్రసాదం అమ్మకి పెట్టి వస్తూ ఉండేవాడు. ఇలా పెడుతున్నప్పుడు ఒకరోజు పెద్దావిడ అలసిపోయి, ఏంటి రోజు ఈ అవస్థలు, నువ్వు పెట్టే ప్రసాదం అసలు ఆ దుర్గమ్మ తింటుందా అని చెప్పి అంటుంది. నిజమేంటో తెలుసుకోవాలని ఆ పెద్దాయన ప్రసాదం పెట్టి అక్కడే కూర్చుంటాడు. కాసేపటి తర్వాత ప్రసాదానికి చీమలు పడతాయి. చీమలన్నిటినీ దులిపేసి మళ్ళీ అలాగే పెడతాడు. ఇంకాసేపటి తర్వాత కుక్క ప్రసాదం తిందామని వస్తుంది. కుక్కని కూడా తరిమి కొడతాడు. ఇంకాసేపు అయిన తర్వాత ఒక పెద్దావిడ భిక్షాటన చేస్తూ, బాగా ఆకలిగా ఉంది, ఏదైనా ఉంటే పెట్టు తండ్రి అని అడుగుతుంది. ఇక్కడ ఏం లేదమ్మా వెళ్ళు, నేను అసలే చిరాకులో ఉన్నాను అని చెప్పి ఆమెని కూడా కసిరేస్తాడనమాట. అలా చూసి 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 ఇంకా విసిగిపోయి ఇంటికి వెళ్ళిపోతాడు. అలా అలసిపోయిన పెద్దాయన ఏమీ తినకుండానే నిద్రపోతాడు. ఆ రోజు రాత్రి పెద్దాయన భార్య కలలో అమ్మవారు కనిపించి, నువ్వు చేసిన ప్రసాదం చాలా రుచిగా ఉంది, ఇంకా నువ్వు వండగానే నేను తినుంటే ఇంకా బాగుండేది, కానీ నేను ఏ రూపంలో తిందామని ప్రయత్నం చేసినా నీ భర్తే నన్ను తినకుండా చేశాడు అని చెప్పి అమ్మ మాయమైపోతుంది. తను లేచి చూసేసరికి ఏమీ కనిపించదు. తన భర్తని లేపి జరిగిందంతా చెప్తుంది. అప్పుడు పెద్ద ఆయన చాలా సంతోషిస్తాడనమాట. ఇప్పుడు ఇంతకీ మీకేం అర్థమైంది? ఏ రూపంలో వచ్చినా అమ్మే. ప్రసాదం తినడానికి అమ్మ ఏ రూపంలో అయినా రావచ్చు. ఇలా ఏ రూపంలో వచ్చిన అమ్మవారిని మనం చూడాలన్నా మన మనసు కల్మషం లేకుండా మనసు నిండా అమ్మే నిండి ఉండాలి. అప్పుడే అమ్మ దర్శనం కలుగుతుంది. జై భవాని అని కామెంట్ చేయండి. శ్రీమాత్రే నమః.